హే గాయ్స్, నేను హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం 599 రూపీస్కే ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఏంటి నాకు పిచ్ అనుకుంటున్నారా? 599కి ఫ్లైట్ ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాదు, గండి మైసమ్మలో ఇది ఏరోప్లేన్లో మనం 599కి ఎక్కేయచ్చు. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, టేక్ ఆఫ్, ల్యాండింగ్ విత్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అంటే డిన్నర్. మీరు ఏ టైంకి వస్తే ఆ టైంకి హాయిగా వెళ్ళి రావచ్చు అనమాట. పాస్పోర్ట్ అండ్ టికెట్ ఈజ్ రెడీ. లోపలికి వెళ్ళి అసలు కథ ఏంటో చూద్దాం. ఈ ఫ్లైట్ తయారీ, ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంత తక్కువ ప్రైస్లో మనకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ విషయాలు తెలియాలంటే మనం లోపలికి వెళ్ళాలి. చలో. ఫైనలీ వీఆర్ ఇన్ ద ఫ్లైట్. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే దీనిపైన అయితే దుబాయ్ అని రాస్తుంది. మరి సో మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఊహా ప్రపంచంలో, బట్ ఇన్ రియల్ ఫ్లైట్, రియల్ ఎక్స్పీరియన్స్. సో వెనకాల మ్యూజిక్ అదంతా నిజంగానే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నట్టే ఉంది నాకు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారంట. మరి స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా మనకు టేక్ ఆఫ్ అప్పుడు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుందండి. సో ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఇంకొక కొన్ని సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా అందరు సీట్ బెల్ట్లు అవి పెట్టుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. సేమ్ అంటే సేమ్ ఏంటి, యాక్చువల్ రియల్ ఫ్లైటే కదా, కింగ్ఫిషర్ ఫ్లైట్ ఇది. యాక్చువల్లీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన హైదరాబాద్లో గండి మైసమ్మలో పెట్టినారు. బట్ డిఫరెంట్ ఉంది, క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. అయితే చూద్దాం అది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉందో, రియల్గా అనిపిస్తుందా లేదా అని కూడా చెప్తాను మీకు. Feel free to press the call button above your seat and we'll be happy to assist you. ఓ టేకింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. సో కంప్లీట్ అయిపోయింది మన జర్నీ. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ లేదు, చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం ఫ్లైట్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ దించేశారు. కాకపోతే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఆ టేక్ ఆఫ్ అవన్నీ మరి ఎలా చేశారో తెలియదు, కానీ ఇంజనీరింగ్స్తో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసిరండి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ తెప్పించాలంటే మామూలు విషయం కాదు. నిజంగా ఫ్లై అయితే తప్ప ఆ ఎక్స్పీరియన్స్ రాదు. కానీ ఇక్కడ వాళ్ళు ఫ్లై చేయకుండానే ఆ ఎక్స్పీరియన్స్ తెప్పించగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అసలు మాట్లాడదాం. ఈ ఫ్లైట్ ఓనర్ ఉన్నారు కదా ఇప్పుడు, వెంకట్ గారు. సో ఆయనతో మాట్లాడి అసలు విషయాలన్నీ కనుక్కుందాం. అసలు ఎందుకు వాళ్ళకి థాట్ వచ్చింది అండ్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అంత తక్కువ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు కూడా అడుగుదాం. సో కాకపోతే ఫుడ్ కూడా ఇస్తున్నారు. సో మనం ఫుడ్ లోపల ఎక్స్పీరియన్స్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు తిందాము. సో ఫుడ్ అండ్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ 599 అంటే చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చెయ్యండి. చేసిన తర్వాత మీరు చెప్పండి ఎలా ఉంటుందని చెప్పి, నన్ను గుడ్డిగా నమ్మకండి. సో వీళ్ళు ఎయిర్ హోస్టెస్ ఎంత క్యూట్గా ఉన్నారు కదా. సో మనకి ఎయిర్ హోస్టెస్ని చూస్తే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా చాలా అంటే ప్రతిదీ ఇవ్వాలి. ఫ్లైట్ ఎలా ఉంటుందో అలా మనం చూస్తే, మనం టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని సేమ్ ఎయిర్పోర్ట్లో మనం బోర్డింగ్ ఏరియా దగ్గరకు వచ్చేసి అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సో అలా వెయిటింగ్ హాల్ చేసినట్టు వెయిటింగ్ హాల్లో కాసేపు కూర్చోబెట్టారు మనల్ని. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మంచిగా క్యూట్గా నమస్కారం చెప్పి ఎయిర్ హోస్టెస్ లోపలికి తీసుకెళ్ళి మనల్ని అక్కడ సీట్లో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి, సో ఈ సర్వీస్ అంతా కూడా మంచి అంటే హై క్లాస్ సర్వీస్ ఇచ్చారండి. సో సేమ్ మనకి ప్లేన్స్లో ఎలా అయితే ఉంటుందో హాస్పిటాలిటీ, అదంతా కూడా వీళ్ళు ఇవ్వడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రై చేసిర్రు. సో ఆ ఎఫర్ట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో కేవిఆర్ ఫ్లైట్ వెనక కనిపిస్తుంది కదా, టెర్మినల్ 1 ఫ్లైట్ రెస్టారెంట్ ఓనర్ వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. హై సార్. సో కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది అసలు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. అసలు కాకపోతే ఎలా ఉంటుంది ఏంటనేది మీ ద్వారా అసలు మీతో మాట్లాడుతూ ఒకసారి చూద్దామని చెప్పి మిమ్మల్ని కలిశాను. సో లెట్స్ గో. ఆయన మనల్ని తీసుకెళ్ళి చూపిస్తారు అసలు ఎలా ఉంది లోపల, ఎందుకు స్టార్ట్ అయింది, అవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతూ చూసేద్దాం పదండి.
సో ఎందుకు స్టార్ట్ చేశారండి ఇది? ఏం లేదమ్మా, ఏదో రెస్టారెంట్ పెడదాం అనుకునే స్టార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్గా మీరందరూ అడుగుతూ ఉంటుంటే నేనే ఇంత చేశాను అనిపిస్తుంది. అది సో అన్బిలీవబుల్, అంతే, నాకే అన్బిలీవబుల్గా ఉంది. బట్ స్టార్ట్ అవునమ్మా, అంతే అంతే అంతే. అంటే అది మీ డ్రీమ్ వచ్చేసి ఊర్లలో గ్రామాల్లో ఉండే చదువుకోని వాళ్ళు చాలా మంది మన పూర్వీకులు అంటే తాత ముత్తాతలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావాలనేది మీ డ్రీమ్ అని విన్నా. అవునవునవును. నిజమా? అంటే అమ్మా, అది ఎంతో మందికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి తల్లి. అది ఎవరో ఒకరు సాధించాలి. ఆ సాధించడంలో నేను కూడా ఒక పాత్రగా ఉన్నానేమో అనుకున్నాను. బట్ ఫైనల్గా సక్సీడ్ అయినప్పుడు ఇప్పుడు నేను సక్సీడ్ అవ్వడం కాదు కానీ తల్లి, ఎవరైతే గ్రామాల నుంచి వచ్చి పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళు కానీ ఆనందం పడితేనే దాంట్లో నేను సక్సీడ్ అయినట్టుగా ఫీల్ అవుతాను. కానీ ఇదంతా కూడా చూస్తే చాలా అంటే ఇంత పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ అసెంబుల్ చేశారు. అమ్మా ఇందులో ఇదేం ఉండదమ్మా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్లైట్ వెయిట్ ఏంటంటే 17 టన్స్ అమ్మా. ఇది ఎంప్టీగా 17 టన్స్ ఉంటుంది. ప్లస్ మీకు అందరూ ఎక్కిన తర్వాత దీని యొక్క టోటల్ వెయిట్ 25 టన్స్ వస్తుందమ్మా. ఇది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మీకు తెలిసింది ఏం కాదు, ఇదంతా బ్యాలెన్స్ షేట్లోనే మనకు గాల్లో ఎగురుతూ ఉంటుంది. సో అందుకోసం నేను ఫ్లైట్ కూడా ఏంటంటే అందరికీ తెలియాలని చెప్పి మీరు చూడండి అందరికి క్లారిటీగా ఉండేది అనమాట. ఎందుకంటే అవి ఫ్లో చేస్తే ఎంతో మంది స్టూడెంట్స్కి అది తెలియదు అనమాట. సో అంటే ఎట్లా ఆపరేషన్ అవుతుంది, ఏ విధంగా ఆపరేట్ చేస్తారు ఫ్లైట్ అన్నటువంటిది మనకి కింద ఉండే వాళ్ళకి చాలా దగ్గరలో చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మూవ్మెంట్ కూడా ఇస్తున్నారు. అవునమ్మా. అండ్ ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. అవును తల్లి, అవును తల్లి, అవును. సో ఈ మూవ్మెంట్ చేయడానికి ఎవరు మీకు హెల్ప్ చేశారు? అంటే ఇంజనీర్స్ మాకు తెలుసున్న ఫ్రెండ్ ద్వారానే రాంబాబు గారు అని చెప్పేసి, ఆయన అంత ముందర ఇందులోనే మన ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేసేవారు, ఒక దీంట్లోని ఒక డిప్యూటీ జిఎంగా కూడా. సో ఆయన వచ్చి మేము తీసుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళని లోకల్స్ని కూడా తీసుకుని దాన్ని మాడిఫై చేసుకుంటూ చేసామమ్మా. సో ఇది కాక్పీట్ అండి. కాక్పీట్లో మనం ఉన్నాం. ముందైతే మొత్తం మేఘాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. బట్ ఇట్ ఈస్ ఆల్ క్లియర్. అంటే ఇవన్నీ చూసుకోవడానికి అంటే ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినా కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా బాగుంది ఫ్లైట్. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సార్ ఈజ్ వెయిటింగ్. సో లైఫ్ జాకెట్స్ అన్నీ ఉన్నాయి. ఎయిర్ హోస్టెస్ కూడా క్యూట్గా ఉన్నారండి. సో ఇది మొత్తం ఎంత కెపాసిటీ? ఇది 50 సీటింగ్ కెపాసిటీ అమ్మా. అంటే ఇట్స్ ది ఒరిజినల్ అనమాట. మీరు ఓపెన్ చేయండి క్యాబిన్. సో ఇందులో ఏంటంటే హెయిర్ ట్రాక్ అంటారు ఇది. దీంట్లో అదే మన వాళ్ళందరూ లగేజ్ గట్ట పెట్టుకోవడానికి ఉంటుంది కదా. అంటే మనం ఎవరైతే వచ్చారో వాళ్ళందరి కోసం ఒరిజినల్ గానే ఉండిచ్చాం. బట్ వేరే సైడ్లు అన్ని కూడా ఇవన్నీ తీసేస్తారు. తీసేసి దీన్ని కామన్ గా రెస్టారెంట్ కింద పెట్టేస్తారు. సో నేను ఒరిజినల్ ఫ్లైట్ లాగే చేశాను. అదే మీరు అంటే మీ ఎయిమే అది కదా. అవునమ్మా, అవును. అంటే మన అమ్మమ్మలు తాతలు అందరూ ఒరిజినల్ ఫ్లైట్ ని చూడాలి. సో ఇదేనండి ఫ్లైట్. ఏమి ఉండదు ఫ్లైట్ అంటే పెద్ద అన్నట్టు. అంటే ఫ్లైట్ ని చాలా ఈజీ చేసి అంతేనమ్మా, అంతే నథింగ్. అలా పెద్దగా మీరేమి ఫీల్ కాకూడదండి. అందరూ కూడా దీన్ని ఈజీగా చూడాలి, దాని యొక్క విలువ ఏంటి అన్నట్టు తెలియాలి. ఎంతో మంది పెద్దలు ఎక్కారని కాదు కానీ మనం కూడా ఎక్కాలన్నటువంటిది వాళ్ళకి రావాలి, ఎక్కేమన్న ఫీలింగ్ వాళ్ళు రావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇవంతా సీటింగ్ అదంతా కూడా ప్రాపర్ గా సీట్ బెల్ట్ ఒరిజినల్ సీట్స్ ఏనమ్మా. దాని మీద కొద్దిగా జస్ట్ నేను ఇది చేసి కొద్దిగా కవర్స్ వేసాను అనమాట యాక్చువల్ గా. ఓకే. ఇదంతా చాలా డీసెంట్ గా ఉందండి. అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే 599 కి. అంతేనమ్మా, 599 లో విత్ ఫుడ్ కూడా మళ్ళీ ఫుడ్ ఫుడ్ ఈజ్ వర్తి ఫర్ 600 to 750 ఫుడ్ ఏ వర్తి. యాక్చువల్లీ చాలా మందికి అంటే ఎంత ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే ఉంటుంది. లైక్ ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా ప్రతిసారి ఆకలి వేసినా ఇవ్వకపోయినా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటా, కాఫీ అయినా ఆర్డర్ పెట్టుకొని తాగుతా అనమాట. అదేంటో వాళ్ళు ఫ్లైట్ లో కూర్చొని తాగుతూ ఆ పక్కన విండో నుంచి అలా వ్యూ చూస్తే అదో టైప్ ఆఫ్ ఫీలింగ్. అంతేనమ్మా. సో అది మీరు 599 కే ఇస్తున్నారు, మేమేమో వేలకు పోసి కొన్నాం ఇన్ని రోజులు. సో ఇదండి. అవునమ్మా, ఇది జస్ట్ కామన్ సేమ్ రెగ్యులర్ ఏనమ్మా. దీని మీద పెట్టుకోవచ్చు. ఇదంతా అంతే, దీని మీద ఫుడ్ పెట్టుకొని కూర్చొని తినొచ్చు చక్కగా. సో ఇందాక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసాము. చాలా అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్ పర్ఫెక్ట్ ఉందండి, వైబ్రేషన్ అంతా కూడా.
సో అవన్నీ వైబ్స్ మీరు పర్ఫెక్ట్గా తెప్పించడానికి ఎంత కష్టపడ్డారో పాపం. ఎన్ని రోజులు పట్టిందండి? నాకు 9 months పట్టిందమ్మా. ఓకే, 9 months పట్టింది. అంటే మొత్తం టోటల్ అసెంబ్లింగ్ చేయడానికి ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ స్టిమ్యులేషన్ అన్నది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే 2-3 డిజైనర్స్ వచ్చి అంటే మారారు, అంటే ఎవరిని కాదు, అంటే ప్రతి డిజైనర్ దగ్గర ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది పాపం. అంటే ఇంతవరకు కూడా ఎవరు చేయలేదమ్మా ఇది. ఎందుకంటే వీళ్ళు చేసినా కూడా ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా గాలిలో ఎగిరినప్పుడే దాని యొక్క బ్యాలెన్స్ అంతా సెట్ చేసుకుంటాయి. కానీ నేల మీదకి వస్తలోకి ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఎక్కడైనా తప్పుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇదయ్యారు. బట్ ఫైనల్గా ఒక ఆయన అయితే సక్సీడ్ అయ్యారండి. సో అంటే స్పెషల్ థ్యాంక్స్ టు ది ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ వన్ పర్సన్. అంటే అండి యాక్చువల్గా ఈయన చేసిన దాంట్లో కూడా ఫస్ట్ ఆయన చేసింది ఆయన చేయలేకపోయారు కాబట్టి దాన్ని కంటిన్యూటీ చేస్తున్నాం, ఫైనల్గా సక్సీడ్ అయ్యామన్నమాట. అయితే మేము ఇప్పుడు చాలా మంది ఫ్లైట్ అన్నగానే ఇప్పుడు అంతా మీరు రెడీ చేసేసాక మేము వచ్చి ఆహా ఓహో అంటున్నాము. బట్ స్టార్ట్ చేసే ముందు ఎందుకండి అవి వచ్చినాయి తలనొప్పి అని ఎవరన్నా అన్నారా? అంటే అది కామన్ కదమ్మా. ఎవ్రీవేర్ ఏమవుతుందంటే తల్లి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు అన్నదే సజెషన్ ఇస్తారు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటే ఇవాళ ఒక నార్మల్ వెంకటరెడ్డి లాగా ఉండేవాడిని ఏమో. సో ఉన్న దాంట్లోనే మనం ఒక యూనిక్నెస్ తీసుకుని 10 మందికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు అక్కడ సక్సెస్ అయిన రోజు నాడు ఇవాళ మీ అందరూ వస్తున్నారు కదా తల్లి. అంటే మీరందరూ రావడం అన్నటువంటిది ఒక యూనిక్నెస్ ఏదో చేశారు, ఆయన మనం గుర్తించామని చెప్పి ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ వచ్చిన మీదట నాకు ఒక గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ గుర్తింపే మెయిన్ కాదండి, దాన్ని ఒక బాధ్యతగా కూడా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ బాధ్యత ఏంటంటే మన పెద్దలు ఉన్నటువంటి తాతయ్యలు అమ్మమ్మలు వచ్చి వాళ్ళు ఈ ఫ్లైట్ని 599లోనే వాళ్ళు మీకు దీన్ని ఎంజాయ్ చేసి వెళ్తే అప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని నేను ఫీల్ అవుతానండి. కానీ 599 రూపీస్కి ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్. ఆ ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ లాగానే ఉందండి నిజంగా. చాలా స్పైసీస్ ఉండవమ్మా, అది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా కూడా తినే టైపే పెట్టానమ్మా అది. అండ్ మీ థాట్ చాలా బాగుందండి. లైక్ పెద్దవాళ్ళు రావాలి ఫస్ట్, మనం అయితే తిరిగేస్తామేమో మనకి ఇంకా టైం ఉంది. కానీ చాలామంది అమ్మమ్మలు తాతలకు వాళ్ళకి టైం లేదు, కానీ ఆ విమానం చూడాలి అనే ఒక కోరిక అయితే ఉంటుంది లోపల. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి నిజంగా. అదొకటి ఏంటంటే నేను రీసెంట్లీ కూడా అందరూ కూడా ఒక ఫ్యామిలీతో పాటు వస్తే ఎవరైతే సీనియర్ సిటిజన్లో అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఉంటే సో వాళ్ళకి అబౌవ్ 65 years కానీ దాటితే వాళ్ళకి 299లోనే నేను మళ్ళీ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానమ్మా. అబౌవ్ 65 అమ్మా, అంటే సిటిజన్షిప్ అంటే సీనియర్ సిటిజన్ కదా, అంటే ఆవిడని కంపల్సరీ తీసుకొస్తారన్న థాట్. ఆ 299కి కంపల్సరీ ఆవిడని తీసుకొస్తారన్న థాట్ తోటి నేను అది పెట్టాను. గెటప్ మారింది ఏంటి అనుకుంటున్నారా? కిచెన్లోకి వచ్చాము. సో ఇక్కడ రూల్స్ అనమాట, ఏదైనా హైజీనిక్గా ఉండాలి అని చెప్పి సార్, అంతేనంటారా? అవునమ్మా, ఎందుకంటే హైజీనిక్ ఉంటేనే నవేడేస్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇదమ్మా మా కిచెన్ అన్నటువంటిది. సో ఇదేమో అమ్మా జర్మనీ నుంచి తెప్పించిన మిషన్ అమ్మా ఇది. ఓకే. సో ఇందులో కూడా కుకింగ్ అవుతుంటుంది అనమాట, ఎప్పుడు కూడా హాట్గా స్టీమర్. అవునమ్మా. ఓ నైస్. సో మెషినరీ ఇదంతా కూడా వెరీ సింపుల్ అమ్మా, దట్ ఈస్ ద ఇండియన్, దిస్ ఈస్ ద చైనీస్ అంతే. అంటే మోర్ ఐటమ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అమ్మా ఇదంతా ఒక కంజెస్టెడ్గా అయిపోతుంది. సో అంటే బేసిక్గా కూడా ఇక్కడ ఎందుకంటే ఇట్లా ప్రొవైడ్ చేశాను కదా మీకు, చూడండి 1 meter ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫైర్ అయినా కూడా 2 members మీకు రన్నింగ్ అవ్వాలి. అంటే యాక్సిడెంటల్గా కూడా ఏ ప్రాబ్లము రాకూడదు. అంటే కిచెన్ కూడా అంతలా ఉండాలన్నమాట, సేఫ్ జోన్. ఆల్రెడీ మీరు దుబాయ్లో బాగా ఎక్స్పీరియన్స్ కదా, అక్కడ హైదరాబాదీ దమ్ బిర్యానీ అని చెప్పి బాగా పాపులర్. అవునమ్మా. సో అక్కడ మీకు ఆ రూల్స్ అవన్నీ తెలుసు కాబట్టి ఆ రూల్స్ అదే ప్రకారం నేను ఇక్కడ డిజైన్ చేశాను అన్నమాట కిచెన్. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఇదంతా కూడా పెయింటింగ్ అదంతా వేయించి చక్కగా కిచెన్ ఇవన్నీ చేయడానికి ఇది ఈఎంఐ కారణం. సో ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు ఇవన్నీ ఈ పాప అబ్బాయి. అచ్చా. సో తను కళ్యాణి గారు వెంకటరెడ్డి గారి మేనకోడలు. సో ఆవిడే చూసుకుంటున్నారు అనమాట. షీ ఈజ్ లైక్ కంప్లీట్లీ యూనిక్ పర్సనాలిటీ. సో ఆవిడ
అంటే దుబాయ్లో కూడా వెంకటరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు కూడా ఆయనకి నేనున్నాను, మీరు ఏం చేసినా నేను చూసుకుంటాను అని ధైర్యం ఇస్తూ వచ్చారు కళ్యాణి గారు. సో సాయి గారు అండ్ కళ్యాణి గారు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా వెంకటరెడ్డి గారికి 2 భుజాలు మంచిగా. It is true అండి, it is true. ఫ్యాంటాస్టిక్ అండి. సో యమీ ఫుడ్ వచ్చేసింది. సో ఇదంతా కూడా 599కే మనకి ఫుడ్. సో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ యమ్మీ హాట్, వేడివేడిగా భలే ఉంది. ఫ్లైట్లో ఇచ్చినట్టుగానే ఇచ్చారు, సేమ్ సలాడ్, ఇది చిల్లీ చికెన్ అనుకుంటా, కబాబ్స్ ఉన్నాయి అండ్ బిర్యానీ. సో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 అవైలబుల్గా ఉన్నాయి. మనమైతే నాన్ వెజ్ ప్రియులం కాబట్టి ఫస్ట్ నాన్ వెజ్ తీసుకున్నాము. ఓకే, కర్డ్ అండ్ గ్రేవీ. సో సేమ్ ఫ్లైట్లో మనకి ఉంటాయి కదా ఈ ఫుడ్ తీసుకొచ్చేవి బాక్సెస్, సేమ్ అలాంటి బౌల్సే యూజ్ చేశారు. సో కంప్లీట్గా ఎక్కడ మనకి అంటే ఊరికే మనం కింద ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రావట్లేదు, నిజంగానే ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో టేస్ట్ చేద్దాం, లెటస్ టేస్ట్ ఫుడ్ ఎలా ఉందో. వావ్, నెయ్యి మంచిగా దట్టంగా దట్టించారు, చాలా బాగుంది బిర్యానీలో. బా, చికెన్ అయితే క్రేజీ ఉంది అసలు. కబాబ్స్ కోసం రావచ్చు ఇక్కడికి, చాలా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. ఒకరికి ఎవరైనా చిన్న బేబీస్ వస్తే అంటే కొంచెం డైట్లో ఉన్న వాళ్ళకి 2కి సరిపోతుంది. సో ఇది ఫుడ్ అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ విత్ ఫ్లైట్ అనమాట, ఫుడ్ ఇన్ ఫ్లైట్. సో చాలా 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 బాగుంది. చూసారు కదా, ఫ్లైట్ రెస్టారెంట్ టెర్మినల్ 1 గండి మైసమ్మలో ఉంది. సూరారం, వాల్నగర్ ఈ రోడ్ నుంచి వస్తే మనకి ఈజీ అనమాట. సో అక్కడ గండి మైసమ్మ చౌరస్తా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఈజీ, జస్ట్ 2 మినిట్స్లో వచ్చేస్తాము. ఫ్లైట్ రెస్టారెంట్ అయితే అదిరిపోయిందండి ఎక్స్పీరియన్స్. అండ్ వెంకటరెడ్డి గారి సక్సెస్ స్టోరీ కూడా అల్టిమేట్గా ఉంది. అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక అద్భుతమైన ఆలోచనతోని ఆయన దుబాయ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే ఒక ఆలోచన కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్ అని అంటారు కదా. సో అది మన ఈ వెంకటరెడ్డి గారు చేసి చూపించారు. సో అదైతే చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకేంటి మరి, ఈ ఎక్స్పీరియన్స్తో హాయిగా అలా సరదాగా వెళ్ళిపోదాము. ఎందుకంటే చక్కగా ఒక లాంగ్ డ్రైవ్కి వచ్చినట్టు సిటీ నుంచి బయటకు వచ్చి మంచి ప్రశాంతమైన ప్లేస్లో 1 గంట సేపు అలా ఫ్లైట్లో గడిపేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, అలాగే మన ఇళ్ళల్లో చాలామంది ఫ్లైట్ ఎక్కాలి అని కలలతో ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఫ్లైట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంతే అని చెప్పడానికి ఇంత ఈజీ చేసేసారనమాట వెంకటరెడ్డి గారు. సో అది నాకు చాలా నచ్చింది నిజంగా థాట్. కంప్లీట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్లీ సూపర్బ్ అనే చెప్తా. సో నథింగ్ దాంట్లో ఏమీ దాపరికం లేదు. నాకు ఫుడ్ నచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ అదంతా నచ్చింది. చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ చాలా వెరైటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకి అక్కడ ఎలా ఉంటుంది అసలు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, మనం టికెట్ తీసుకున్న దగ్గర నుంచి బోర్డింగ్, ఆ తర్వాత మన ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఎయిర్ హోస్టెస్కి కూడా చాలా క్యూట్గా ఉన్నారు. సో వచ్చేయచ్చు. అండ్ మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని కూడా వచ్చి హాయిగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా చెప్పండి ఇప్పటి నుంచి, ఏం చేస్తావు బర్త్డే పార్టీస్ ఇలా ఈవెంట్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏంటి స్పెషల్ అని అంటే ఫ్లైట్లో పెట్టిస్తాను రండి రా లంచ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే అంత ఫెసిలిటీ హాయిగా మనకి హైదరాబాద్లో నేలపైన ఎగిరే ఫ్లైట్ రెస్టారెంట్ అనమాట. చాలా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేసేయండి మీరు కూడా. బాయ్ బాయ్.